యేసు ప్రభు విషయంలోనే మాట్లాడితే తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చానన్నాడు. యూదుల కోసం మాత్రమే రాలేదు, తప్పిపోయిన అన్య జనాంగం కోసం వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇకపోతే నేను పాపుల కోసమే వచ్చాను, పరిశుద్ధుల కోసం రాలేదన్నాడు. కొందరికి మిడిమిడి జ్ఞానం ఎక్కువై సోషల్ మీడియాలో వారు తమ భక్తిని పూర్తిగా అజ్ఞానంగానే వ్యక్తపరుచుకుంటున్నారు. వారికి దేవుని గురించిన జ్ఞానమే లేదనిపిస్తుంది. వారు సత్యదేవుని గుర్తెరగక పాపుల కోసం వచ్చేవాడా దేవుడు, పాపుల కోసం కాదు పరిశుద్ధుల కోసం వస్తాడు దేవుడు అంట. దుష్ట శిక్షణ చేయడానికి రావాలి కానీ దుష్టుని రక్షిస్తాడా దేవుడు అని అన్నాడు. దుష్టుని రక్షించకూడదంట, దుష్ట సంహారం చేయాలంట. నేను ఒక మాట అడుగుతాను, రాక్షసులను సంహారం చేయాలి, దురాత్మలను సంహారం చేయాలి. కానీ మనుషులందరూ ఆయన పిల్లలైనప్పుడు చెడ్డవాడైన కొడుకుని ఏ తల్లి సంహరిస్తుందో చెప్పాలి. మరి నువ్వు కొడుకు చెడ్డోడండి, తాగుబోతూ, తిరుగుబోతూ, నరహంతకుడు, భయంకరమైనటువంటి తప్పులన్నీ చేస్తున్నాడు. ఏ తల్లి నాశనం చేస్తుంది కొడుకుని? తల్లి కంటే కమ్మనైన ప్రేమ కలిగిన దేవుడు తన ప్రజలు తప్పిపోతే ఆయన వైపు తిరుగుతారని దినవెల్లా చేతులు చాచుతున్నాడంట. దేవుని వ్యక్తిత్వం ఎంత గొప్పదో తెలుసా? మనం మన తప్పులన్నీ ఒప్పుకొని నిజంగా ఈ క్షణమే ఆయనకు పూర్తిగా సరెండర్ అయితే మరో క్షణం క్షమించేస్తాడంట ఆయన. ఒక్క సెకండ్ లో క్షమించగలడు, అంత సిద్ధంగా ఉంటాడు ఆయన. నిజముగా మొరపెట్టు.